చూస్తుంటే విజయం బాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం ఉన్నాయి. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభినవ్ ఫులే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అభినవ్ ఫులే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिबा फुले, महात्मा ज्योतिबा फुले. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले. जय जगन, जय जगन, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహాత్మా జ్యోతిరావు ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే. పైన వేసాడు ఇదే పొండాలి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్. రండి రండి. ఫ్యాన్ వేసుకున్నాం అందుకే. రామరాజు గారు కొంచెం అక్కడ ఉంటారు నెల్లంపల్లి గారు నువ్వే నువ్వే విష్ణు గారు మళ్ళా విష్ణు గారు వెనకెళ్ళాలి, అందరూ కొద్దిగా వెనకెళ్ళాలి. ఎక్కడ పెట్టాలమ్మా? జాగ్రత్త జాగ్రత్త. ఏ ఛానల్ అమ్మా? ఏ టీవీ? ఏఆర్ టీవీ అంట. ఎక్కడ పెట్టాలి? సారీ అన్న, ఇది ఉండలేదమ్మా. కాదమ్మా, అది ఏమని చెప్తాను. అతికిచ్చి నువ్వు ఇటు చిన్న ఈరోజు మళ్ళీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళాలి. స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీను గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి, ఈరోజు భారతదేశంలో మహిళలకి చదువు చెప్పించాలని కానివ్వండి, లేకపోతే మహిళలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా ఆయన సతీమణి గారు ఇద్దరు గారు అనేక పోరాటాలు తీసుకొచ్చడం జరిగింది.
ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు ప్రజానికం ఈరోజు ముందుకు వెళ్తున్నారంటే ఆ రోజు పూలే గారి చేసిన త్యాగం కానివ్వండి, ఆయన ముందుకు తీసుకెళ్లిన సంస్కరణలు కానీ కారణం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే పూలే గారి ఆశయాలు అందరూ చదువుకోవాలి, అందరికీ ఉన్నతమైన స్థానం కావాలని చెప్పని కోరుకున్నారో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరిగింది. ఈ దేశంలో అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన నాయకులు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా ఆయన నాయకత్వంలో పూలే గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తాం, కృషి చేస్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నువ్వు మాట్లాడితే పని. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తుమ్మనపల్లి కళాక్షేత్ర దగ్గర వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు జోగి రమేష్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మేయర్ గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరం కూడా ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక ఏదైతే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చదువుకు పెద్దపీటేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పిన ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద చదువులకి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఆయన శ్రీకారం చుడితే చిన్నపిల్లలు కూడా చదువుతూనే వారికి అభివృద్ధి సాధ్యమని చెప్పని పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిపాలన చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మేయర్ గారు, ఆసిఫ్ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానం కావాలి, అందరూ విద్యను అభ్యసించాలి అని అనేక సంస్కరణలకి మూల పురుషుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన లక్ష్యాలు కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఎందుకంటున్నామంటే చంద్రబాబు గారి క్యాబినెట్లో 8 మంది బీసీలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో 11 మంది బీసీలు ఉన్నారు. అలాగే రాజ్యసభ సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో కూడా 4 బీసీలకి రాజ్యసభ ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో 1,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి అకౌంట్లో నేరుగా జమ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కాదు, ఇళ్ల పట్టాల విషయంలో కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, అమ్మ ఒడిలో కానీ, అలాగే రాజ్యాధికారంలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, మహిళలకు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ అనేక విధాలుగా కేంద్ర రాష్ట్ర క్యాబినెట్, రాజ్యసభ, జిల్లా పరిషత్తులు, మేయర్లు, అలాగే డిప్యూటీ మేయర్లు ప్రతి అంశంలోనూ కూడా ఒక పారదర్శకమైనటువంటి 50% కోటా తీసుకొచ్చినటువంటి ఘనత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి పూలే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం. ఆయన ఆదర్శంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాటల్లోనే ఆయన బడుగు బలహీన వర్గాల గురించి పదే మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారిని పక్కన ఎందుకు పెట్టారో చెప్పాలి. అలాగే పాత తరానికి సంబంధించిన నాయకులందరినీ ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి. అలాగే ఈ 20 మాసాల్లో బడ్జెట్లో బడుగు బలహీన వర్గాల వారికి ఎంత కేటాయింపులు చేశారో ఒక వైట్ పేపర్ ప్రకటించారు. ఎందుకు అడుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఇచ్చినటువంటి మాటకి తగ్గట్టుగా సప్లాన్ నిధులకు తగ్గట్టుగా ఆయన 1,70,00,000 నిధుల్ని, లక్షల కోట్ల రూపాయలు, 1,70,000 కోట్ల రూపాయల నిధుల్ని
ఆయన అందరికీ కూడా పంప్ చేయడం జరిగింది. కాబట్టి బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మార్తా సీను నేతృత్వంలో ఈ రోజున ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పాటుపడ్డ పూలే గారి ఆశయాలను ఉచిత విద్య, ఉచిత వైద్యం, మహిళలకు చదువు, వితంతువులకి శరణాలయాలు, బాలికలకు ఉన్నత విద్య, పూలే గారు, పూలే గారి సతీమణి అహర్నిశలు పాటుపడ్డ బాటని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణల్ని తూచా తప్పకుండా అమలు చేసిన మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి మనం అందరం కూడా ఆ మహానుభావుని కొరకు గుర్తు చేసుకోవాలా. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకి న్యాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన బాటలో అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే, తుమ్మలపల్లి కళాక్షేత్రం సాక్షిగా విజయవాడ నడిబొడ్డులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ముందు అంబేద్కర్ గారి సాక్షిగా, బాబు జగజ్జన్ గారి సాక్షిగా చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నా. సామాజిక న్యాయం అంటే ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని ఒకసారి మీరు తీసుకుంటే 5 డిప్యూటీ సీఎంలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అంటే 4 డిప్యూటీ సీఎంలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఏకైక అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక మైనార్టీకి కానీ డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తుమ్మలపల్లి కళాక్షేత్రం సాక్షిగా, పూలే గారి సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా, బాబు జగన్ సాక్షిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం నేను చేస్తాను, బీసీలే నా పార్టీ, బీసీలే నా వెన్నెముక అని చెప్పేసిన చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పగలడా అని చెప్పేసి అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి చెప్తూ, నా ఛాలెంజ్ని స్వీకరించే దమ్ము, ధైర్యం ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగా నిక్కచ్చిగా సామాజిక న్యాయానికి అడుగు వేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటే మా వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చి గౌరవించు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం. ఈరోజు అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో మరలా బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సామాజిక న్యాయం చేస్తాం. మన వర్గాలని ముందుకు తీసుకెళ్లే సత్తా
జగనన్నకి మాత్రమే ఉందని చెప్పేసి మరొకసారి చెప్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తుమ్మలపల్లి క్షేత్రం దగ్గర ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, ఇంకా పార్టీ నాయకులు పెద్దలు అందరూ ఈరోజు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 18th సెంచరీలోనే ఏ రకమైన ఆలోచన చేశారు జ్యోతిరావు గారు పూలే అని అన్నది ఈరోజు మహిళలుగా మేము ఈరోజు స్వతంత్రంగా బయటకు వచ్చి రాజకీయంగా కూడా మేము బయట తిరుగుతున్నాము అంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు వేసిన మహా విత్తనమే ఈరోజు మహిళల పట్ల ఇంత స్వేచ్ఛగా మహిళలు తిరగలుగుతున్నారు. ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు 18th సెంచరీలో మహిళలు ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లోన సావిత్రిరావు పూలే గారిని విద్యావేత్తను చేసి ఆమె ద్వారా మహిళలకి విద్య అభ్యసించే విధానంలోన ఈరోజు ఇంత మహిళలు అన్ని రంగాల్లోన ముందుండే విధానంలో ఆ రోజు సావిత్రిరావు పూలే ద్వారా ప్రతి ఒక్క మహిళ విద్యావేత్త అవ్వాలి, ప్రతి ఒక్క మహిళ విద్యను అభ్యసించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన సంస్కరణే ఈరోజు మహిళలుగా మేము ఇంతమంది బయటికి రావటము, అన్ని రంగాల్లోన ముందుండడం అన్నది జరుగుతుంది. అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 50% రిజర్వేషన్ పెట్టి